అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే శనగిత్తనాలు ఎండుమిరగాయలు పచ్చి చట్నీ చేస్తున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. ఎలా చేద్దామో చూద్దాం. త్వరగా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. విత్తనాలు వేయించాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిరగాయలు వేసుకొని ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి తీసుకొని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఉన్నాయి కదా, కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకుందాం. చూడండి, ఇలా పొట్టు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇవ్వండి, మిక్సీ జార్లో శనగిత్తనాలు వేసుకున్న తర్వాత ఎండుమిరగాయలు, జీలకర్ర వేయించాం కదా అవి వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. 4 చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. పట్టుకుందాం. వాటర్ పోసుకోవాలి. అంతేనండి, పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.